దీపు, చైతు, ఏవండి? మీ ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి. పిల్లల్ని, భర్తని పిలిచింది ఇందుమతి. టీవీ చూస్తున్న మోహన్, మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు, మేము బిజీ, తర్వాత మాట్లాడుకుందాం అనేశారు. ఇందు వైపు చూడకుండానే. తరువాత మాట్లాడ్డానికి రేపటి నుంచి నేనిక్కడుండనేమో అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు. ఊరు వెళ్తావా? ఎక్కడికి? మాకు చెప్పనేలేదు. ప్రశ్నలు వరుసగా వచ్చాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు నేను పీజీ హాస్టల్‌కి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూలుకి దగ్గరలో చిన్న ఇల్లు చూసుకుంటాను అన్న ఇందూ మాటలకి ముగ్గురు అయోమయంగా చూశారు. పీజీ హాస్టలేంటి? ఇల్లు చూడడమేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్. నేనిదివరకులా పని చేయలేకపోతున్నాను. తిరగలేకపోతున్నాను. అందుకని స్కూల్‌కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో, నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా అని కోపంగా అన్నాడు మోహన్. నాకీ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్పాను. మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో, పిల్లల స్కూళ్ళకి, నా ఆఫీస్ దగ్గరికి ఉందని ఈ ఇల్లు తీసుకున్నాను. తప్పేముంది ఇందులో? అని సమర్థించుకున్నాడు మోహన్. మనకి పెళ్ళై దగ్గర దగ్గర 25 ఏళ్లవుతుంది. ఎప్పుడూ మీకోసమని, పిల్లల కోసమని తప్పించి, నా కోసమని నేనేమీ చేసుకోలేదు. పోనీ మీ ముగ్గురిలో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే, అది మీకే తెలియాలి. ఇప్పుడు నేను నా కోసం స్కూలుకి దగ్గరలో ఇల్లు తీసుకుంటానంటున్నాను. అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయమేముంది? సీరియస్‌గా అడిగింది ఇందు. అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది. ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని. నేనేం చేసినా మన కోసమే కదా అని సమర్థించుకున్నాడు మోహన్. ఆ మనలో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న అంది ఇందు. ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవ్వరి కోసం అన్న మోహన్ మాటల్లో పస లేదని పిల్లలకు కూడా అర్థమయింది. గతాన్ని తవ్వడం నా అభిమతం కాదు. మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నాననే అనుకుంటున్నాను. నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకటిలా పని చేయలేకపోతున్నాను. నా గురించి నేను శ్రద్ధ తీసుకోవలసిన సమయం వచ్చింది. నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆలోచించి మా స్కూల్ దగ్గరలో చిన్న ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను. నాతో ఉండాలనుకుంటే మీరూ రావచ్చు. కానీ ఒక్క షరతు. నా నుంచి మీరేమాశిస్తారో అక్కడ మీరలా ఉండాలి. సింపుల్‌గా చెప్పింది ఇందు. అర్థమయ్యి కానట్టుగా ఉన్నాయి ఆ మాటలు. అంటే? ముగ్గురూ ఒక్కసారడిగారు. ఏముంది? తెల్లవారి లేవగానే మీకు కాఫీ, టిఫిన్‌లు, క్యారేజీ బాక్సులు, ఇంకేవేవో మీ అవసరాలు నేనెలా తీర్చాలనుకుంటున్నానో మీరు అవన్నీ చెయ్యాల్సుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలక్కడ. విడమర్చి చెప్పింది ఇందు. అమ్మో! నీ అంత తొందరగా లేవడం నా వల్ల కాదు. అయినా రాత్రంతా చదువుకుని లేటుగా లేస్తాం మరి. లేటుగా లేవడాన్ని సమర్థించుకుంది దీపు. నీకలవాటైన పనులు మమ్మల్ని చెయ్యమంటే ఎలా? కాస్త విసుగ్గా అన్నాడు మోహన్. అది కాదమ్మా! మాకలవాటు లేని పనులు. అదీ కాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు. ఆలోచనగా అన్నాడు చైతన్య. చేస్తుంటే అదే అలవాటవుతుంది. బాధగా చిరునవ్వు నవ్వింది ఇందు. నా సంగతి విడిచిపెట్టు. పిల్లలింకా చిన్నవాళ్ళు. వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు? దీపు థర్డ్ ఇయర్ ఇంజినీరింగ్ చేస్తుంది. చైతూ తొందరలో ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. ఇంక వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు. అయినా నేను విడిచి వెళ్తాననలేదు కదా! మిమ్మల్ని రావచ్చంటున్నాను. పోనీ నీకంత చెయ్యడం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టించుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకు ముందు జరిగిన విషయం గుర్తుకొచ్చింది చైతన్యకు. అమ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్ద పని. వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి? అయినా వంటెంతసేపు కుక్కర్ పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుంది. మేమేమైనా అది కావాలి, ఇది కావాలి అంటున్నామా? ఏది పెడితే అది తింటున్నాం కదా! డబ్బులు దండగ కాకపోతే అన్నా, నాన్నమ్మ ఒక్క రోజైనా కుక్కర్ పెట్టడం చూడలేదు. నీ వంట రుచి ఎవ్వరికీ రాదు. అయినా నీకంత కష్టం ఉంటే మేము సాయం చేస్తాంలే అన్నా. నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తమ చూడలేదు. తన క్యారేజీ కాక తామందరి బాక్సులు కట్టి, నానమ్మకి టేబుల్ మీద అన్నీ సర్ది, మళ్ళీ స్కూలు నుంచి వస్తూనే వంటగదిలో దూరి
అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ. ఎంత బాధపడకపోతే ఇప్పుడిలా అంటోందన్న ఆలోచనలో ఉన్నాడు చైతన్య. ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? అయినా నువ్వెళ్ళిపోతే ఇంట్లో ఎలా? అమ్మ పెద్దది. పిల్లలింకా చిన్నవాళ్ళు. అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్టు చూశాడు. మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఒక్క రోజైనా అమ్మకెవరైనా చేశారా? అంటే లేదనే సమాధానం కనిపిస్తోంది. తనకే ఇలా అనిపిస్తే అమ్మకెలా ఉంటుంది అని తల్లివైపు చూశాడు చైతన్య. కోపాన్ని, బాధని అణుచుకుంటుంది అమ్మ. అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి తీసుకుపోయాడు చైతన్య. తండ్రి, కూతురు మిగిలారు హాల్‌లో. నేనేం చేశానని మీ అమ్మంత బాధపడాలి? బాగానే చూసుకుంటున్నాను కదా! అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తుకొచ్చాయి దీపుకి. సుశీలకు ఒంట్లో బాగాలేదట. ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు. అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా? నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో అంటుంటారు. కానీ పనెవరు చేస్తున్నారు? అమ్మ తప్పించి. నువ్వు రెస్ట్ తీసుకో మేం చూసుకుంటామని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనడం తానెప్పుడూ వినలేదు. ఎప్పుడూ నాన్నకా విషయం గ్రహింపుకు రాలేదు. మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా? సుశీలత్తకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు? ఇక్కడ రెస్ట్ తీసుకో అని 3 నెలలు దాటాక వాళ్ళింటికి పంపించారు. పోనీ అత్తేమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే. అటువంటి అత్తకే 3 నెలలు రెస్ట్ కావాల్సొస్తే అమ్మకు అదే ఆపరేషన్ అయినా ఇంకా 2 నెలలు దాటలేదు. పెట్టిన సెలవులయిపోయాయి. వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయింది. ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది. అటువంటిది ఇప్పుడు సుశీలత్తకు రెస్ట్ తీసుకోవాలని రమ్మన్నానని నాన్నంటే అమ్మకు కోపం రావడం ఆశ్చర్యమేమీ లేదు. పోనీ నాన్నమ్మ గాని, అత్త గాని ఏమైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యంగా వంకర మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే తానెప్పుడైనా అమ్మకి సాయం చేసిందా? చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పనని తామనుకుంటున్నారు. లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లేస్తన్నామని అమ్మతో అంది తాను. కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం 5 గంటలయ్యేసరికి లేచి పని మొదలుపెడుతుంది. మరి అమ్మకు నిద్ర, విశ్రాంతి అవసరం లేదా? అమ్మ పని చేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్‌తో కాలక్షేపం, కబుర్లు, వీడియో గేములు, నాన్న, నాన్నమ్మ టీవీ ముందు ఉంటున్నారు. అమ్మెప్పుడైనా తనకి పని చెప్పబోతే, "ఇప్పట్నుంచి దానికి పనులెందుకు చెప్తావు? రేపు పెళ్ళయ్యాక వాళ్ళింట్లో అదే చెయ్యాలి కదా!" అంటుంది నాన్నమ్మ. తమ్ముడికి పని చెప్పబోతే, "మగ పిల్లాడికి పనులు చెప్తావా? నేనెప్పుడూ నా పిల్లలకి పనులు చెప్పలేదని" నాన్నమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది. కానీ నాన్నమ్మ ఉద్యోగం చెయ్యలేదు కదా! అటువంటప్పుడు నాన్నమ్మకి, అమ్మకి పోలికేంటి? తనకెందుకీ విషయం తోచలేదిన్నాళ్ళు? అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని, బాధ్యతని ఆమె బలహీనతగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వచ్చింది దీపుకి. ఒక్క మనిషి పని చేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావనే దీపుకి సహించలేదు. అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పని చేస్తున్నట్లు బాధపడుతుందెందుకని? ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయడం ఎప్పుడూ ఉన్నదే కదా! అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపమొచ్చింది దీపుకి. ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్నా మీరు? ఒకప్పుడు మగవాళ్ళే ఉద్యోగాలు చేసేవారు. ఆడవాళ్ళు ఇంట్లో పని చేసేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా! గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మీరెప్పుడైనా అమ్మకి సాయం చేశారా? మిమ్మల్ని అంటున్నానని కాదు. ఇందులో మా తప్పు కూడా ఉంది. మేం కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అమ్మ చెప్పాకైనా తన మనసును అర్థం చేసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను. నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే పంటి బిగువున భరిస్తూ ఇంట్లో పనులు చెయ్యాలంటే నా వల్ల కాదు. అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకెళ్ళిపోయింది దీపు. హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్. ఇందూ కుటుంబానికి ఏమీ చెయ్యలేదని తాననలేడు.
అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని. కూతురు కూడా అంత మాట అన్నాక నిజమే అనిపిస్తుంది. ఇంట్లో పనంతా ఇందుయే చేసుకుంటుంది. పిల్లల్ని తానే చదివించుకుంటుంది. అమ్మని, తన ఇంటికి వచ్చిన చెల్లెళ్ళని చూసుకుంటుంది. తాను సాయం చెయ్యకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కానీ ఇంట్లో భార్యలకు సాయం చేసే మగాళ్ళ గురించి ఆడంగివాళ్ళు అని తన తల్లి, చెల్లెళ్ళు అనుకోవడము, కొన్ని పనులు ఆడవాళ్ళే చెయ్యాలన్న స్నేహితుల మాటలు, ఇంటిని ఇందుయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకము. ఎటువైపు వెళ్ళాలో తెలియడం లేదు. ఇందును వదిలి ఉండలేడు. అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని చెయ్యనివ్వలేడు. చిన్న చెల్లి దగ్గరకు వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి? భార్య నీ మాట వినేట్లు చేసుకోలేవా అని అడుగుతుంది. సమస్యకు పరిష్కారం ఏంటో తెలియడం లేదు. తరతరాలకు జీర్ తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి, వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు. ఇంతలో సుశీల దగ్గర నుంచి ఫోను. అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు? నేనొచ్చి దింపుతానన్నారాయన. అందుకే 2 రోజులు పోయాక వస్తానని ఏం చెయ్యాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్‌మేట్, ఇందు కొలీగ్ అయిన శ్రావణి దగ్గరకు వెళ్ళాడు. ఫోన్ చేయడమే కానీ తాను ఇంటి నుంచి వచ్చి 4 రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్. అతని మనసులో తన విలువ ఇంతేనా? కోపం, బాధల మధ్య మనసు కొట్టుకుపోతోంది. అప్పుడొచ్చాడు మోహన్. మీ స్కూలుకి దగ్గరలో కొత్త అపార్ట్‌మెంట్లు వేశారు. నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ 4 బ్రోచర్లు పట్టుకుని వచ్చాడు. నమ్మలేకపోయింది ఇందు. అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో సారీరా! నీ గురించెప్పుడూ ఆలోచించలేదు. ఇక నుంచి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టలని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు. తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం. సుశీలను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయి 6 నెలలయ్యింది. సుశీలకు రెస్ట్ కావాలా? అదే ఆపరేషన్ 2 నెలల కిందటే చేయించుకుని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకిరీ చెయ్యాలా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నా క్లాస్‌మేట్‌వని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నాను. నీతో పాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఈ ఇంటి బాధ్యతలు పంచుకోవాలని తెలియదా? నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా? ఆమెకు విశ్రాంతి అక్కర్లేదా? ఇందు కాబట్టి ఇన్నాళ్లు భరించింది. అదే నేనైతే ఎప్పుడో విడాకులిచ్చేద్దును. మనసులో శ్రావణి మాటలు గింగురుమంటున్నాయి. నిజమే కదా! అలవాటైన పుట్టింటికి రావటానికే ఒక్కదానివి ఎలా వెళ్తావని సుశీల వాళ్ళ ఆయన ఆలోచిస్తుంటే, ఇంటా బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తానెంతో బాగా చూసుకోవాలి. తానేమి చెయ్యాలో తెలిసొచ్చింది. మార్పు రావాలి. ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి. పనుల్లో ఆడా, మగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలి. ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేంటో అర్థమైంది. ఇందూ బాధపడకుండా చూసుకోవాలి. తనకి పనుల్లో సాయం చెయ్యాలి. ముందొక వంట మనిషిని పెట్టుకోవాలి. ఇందూకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి. అంతే. ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూలుకి దగ్గరలో ఇల్లేమైనా ఉన్నాయేమో అని కనుక్కుని ఇందు ముందు వాలిపోయాడు మోహన్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.